మేము స్టార్టింగ్లో అంటే తాతగారి దగ్గర నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి అదృష్టవతంతో పాటు రామరక్ష మంత్రం ఇచ్చేవాళ్ళం. రామరక్ష మంత్రం చాలా గొప్పది, కానీ నెమ్మదిగా పనిచేస్తుంది. అందుకోసం ఇప్పుడు అదృష్టవతంతో పాటు ఇచ్చే మంత్రాలు చాలా పవర్ఫుల్. పూజ చేసి బీజాక్షరాలు లెక్కించి అప్పటికప్పుడే 9 గంటల్లోనే దాని ప్రభావం చూసే విధంగా 9 రోజుల్లో అన్ని రకాలుగా కలిసి వచ్చే విధంగా జీవితంలో అద్భుతంలో జరిగే విధంగా మొత్తం అంతా ఇప్పుడు సెటప్ చేసి వచ్చాము. దాదాపు 3000 మంది ఒక్క రోజులో కాల్ చేశారు. మా టెలికాలర్స్ అందరూ అదే పని మీద వాళ్ళకి జవాబులు ఇవ్వడం సరిపోయింది. నిన్న రామభద్రాలయం గురించి కొద్దిగా వివరాలు బయటికి చెప్పాను. సుమారుగా 3000 చిల్లర ఫోన్లు వచ్చినాయి దేశ విదేశాల నుంచి. ఒకటి, రామభద్రుడి ఆలయానికి మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతాము, మేము కూడా డబ్బులు కడతామన్నప్పుడు ఎవ్వరూ డబ్బులు పంపించద్దు. ఆల్రెడీ ఎన్ఆర్ఐలు 5 ఎన్ఆర్ఐలు దీన్ని కట్టడానికి ముందే ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. వాళ్ళే మొత్తం డబ్బులు పెట్టుకుంటారు. వాళ్ళకే ముందు జస్ట్ ఊరికే డైరెక్షన్ ఇవ్వడం వరకే బ్రహ్మాండంగా వాళ్ళు చేయడానికి ఉన్నారు. వాళ్ళ దగ్గర సిరి సంపదలు అత్యద్భుతంగా ఉన్నది. అంతకుముందు వాళ్ళు మన దగ్గర పెట్టుకునేటప్పుడు ఏమాత్రం లేదు. తర్వాత రామమంత్రం తీసుకున్నారు వాళ్ళందరూ, మన దగ్గర రామమంత్రం తీసుకున్నారు. వాళ్ళకి ఇది ఒక చాలా సింపుల్ విషయం. ఎంత పెద్దగా, ఎంత గొప్పగా, ఎంత డిఫరెంట్గా చేయాలని ఆలోచిస్తున్నారు. మీకు తెలుసు కదా, ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, మీకు దానికి సంబంధించిన అన్ని విషయాలు దేవాలయ విషయంలో పెద్దగా గొప్ప చేయడానికి చాలా అనుభవం ఉన్న పెద్ద మనిషి దీనికి వెనకాల ఉన్నాడు. అన్నీ ఆయన చూసుకుంటారు. ఇక రెండోది, మన దగ్గర రామరక్ష మంత్రం తీసుకున్న వాళ్ళు, జనరల్గా సింపుల్గా ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడంటే 30 సంవత్సరాల నుంచి తీసుకున్న వాళ్ళందరూ ఒకళ్ళుగా వేల సంఖ్యలో ఫోన్ చేసి వాళ్ళు, అంటే నేను అన్నీ ఎత్తలేను కాబట్టి జనరల్గా టెలికాలర్స్ వస్తాయి, వాళ్ళు చెప్పినాయి, వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ మేము దానికి సంబంధించి పెట్టాము. వాళ్ళందరూ ఎప్పుడో మేము చిన్నప్పుడు తీసుకున్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, కుటుంబంలో కానీ, విదేశంలో కానీ రోజు డెవలప్మెంటే. కానీ ఇంతవరకు మా పక్కన ఉన్న వాళ్ళు పైకి వస్తున్నారు, కిందకు పోతున్నారు, రాత్రి పగల్లాగవుతున్నారు, కానీ మేము ఇంతవరకు ఎప్పుడు కానీ చెడు చూడలేదు, నష్టం లేదు, అనారోగ్యం లేవు. అందరూ పెద్ద పెద్ద రోగాలతో ఇబ్బంది పడుతుంటారు. మాకు షుగర్లు, బీపీలు కూడా లేవు. అంత మంచిగా అయిపోయాము. మీ అదృష్టరత్నం పవరు దాంతో మీరు ఇచ్చిన మంత్రంతో ఇంకా అద్భుతంగా ఉన్నామని చెప్పి అందరూ ఒక్కళ్ళు కూడా ఏదన్నా వేరే విషయం గురించి మాట్లాడడానికి నాకు ఇది కావాలని అడిగేవాళ్ళు కూడా ఏం లేదు. నాకు ఎంత డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కావాలని ఎవరు ఏమడగట్లా. అదృష్టరత్నం పెట్టుకున్న కానీ రామ చతురాక్షర మంత్రం చాలా సింపుల్. రామభద్రః ఈ మంత్రశాస్త్రంలో ఈ మంత్రాన్ని 12 లక్షల సార్లు పునరుచ్చారణ చేయాలని శాస్త్రం. అష్టైశ్వర్య సుఖ సంతోష భోగభాగ్యాల కోసమే అదృష్టరత్నం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటుగా 100 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. అదృష్ట ధార పొందండి. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించండి. శుభం భూయాత్. ఇది రామభద్రుని యొక్క సంకల్పంతో, అనుగ్రహంతో అభద్రతా భావంలో శత్రుభయము, అనారోగ్యము, మానసిక శారీరక అశాంతులు పూర్తిగా సమస్యలు రామభద్రుని యొక్క శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతుందని శాస్త్రం. ఇంకొక మంత్రం పంచాక్షర రామ మంత్రం చాలా సింపుల్. ఇది రామాయ నమః. రాముడికి సంబంధించిన మంత్రాలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా శక్తివంతులు. సాధకుడు సర్వ శత్రువుల పేడ పోవాలన్నా, విజయం కలగాలన్నా, సుఖ భోగభాగ్య ఐశ్వర్యాలకు కలగాలంటే కూడా జప సంఖ్య 5 లక్షలు జపించిన తర్వాత ఇప్పుడు తర్వాత మంత్రం శ్రీరామ అనుగ్రహ. అష్టైశ్వర్య భోగభాగ్యాలకి అదృష్టరత్నం ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. 116 మందితో 116 కోట్ల రూపాయలు ఈ రోజే పొందండి. శుభం భూయాత్. అష్టైశ్వర్య భోగభాగ్యాలకి అదృష్టరత్నం ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. 116 మందితో 116 కోట్ల రూపాయలు ఈ రోజే పొందండి. శుభం భూయాత్. అష్టైశ్వర్య భోగభాగ్యాలకి అదృష్టరత్నం ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. 116 మందితో గ్రహ మంత్రం కేహారిక చిపట పీతధర సుషమాశీల విధాన్ మన సంకల్ప సర్వ ఐశ్వర్యానుగ్రహం దేహి ప్రైచ స్వాహ నమః. ఇది 1,00,000 జపము. శ్రీరాముని యొక్క అనుగ్రహంతోటి సర్వకార్యములు అత్యంత ఆనుకూలతగా మరి మీకు అనుకూలంగా అయ్యి అన్నీ ఈజీగా చేయగలుగుతారు. తర్వాత శ్రీరామ దర్శన మంత్రం మహానీలమణి నీల నిరధరస్య ఘనశ్యామ సీతారామ కోటి కోటి సత్కాం దర్శయ నమః స్వాహ. ఇది 3 లక్షల సార్లు చదవాలి. ఈ మంత్ర సాధనతో ఏమవుతుందంటే మీ కుటుంబంలోనే రోజు ఒక సుఖ సంతోషాలతోటి, ఆనందాలతోటి,
రోజు శ్రీరామ్ పట్టాభిషేకం ఇంట్లో జరుగుతుందేమో అనిపిస్తుంది అన్నమాట. తర్వాత దశాక్షర శ్రీరామ్ మంత్రం ఓం శ్రీం ఐం హ్రీం క్లీం రామాయ నమః. ఈ మంత్రము ఇలా పనిచేస్తుంది. దీనికి ఈ శక్తి ఉంది, ఇంతవరకే శక్తి ఉందని చెప్పలేము. దీని శక్తిని ఎలా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీదే అవుతుంది. అంటే రారాజు అంటే ఇక దానికి మించింది ఏముండదు. పైన స్వర్గానికి కింద పాతాళలోకానికి మధ్యలో ఉన్న అన్ని విషయాలు సాధించడానికి మంత్రం ఉపయోగపడుతుంది శాస్త్రం అన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న బీజాక్షరాలు రాముడికి సంబంధించిన బీజాక్షరం ఉంది. ఐం హ్రీం శ్రీం అంటే లలిత పరమేశ్వరుడు కావచ్చు, లక్ష్మీ సరస్వతి పరమేశ్వరుడు కావచ్చు, శక్తి దేవతలు కావచ్చు. అసలే రామశబ్దమే చాలా పవర్ఫుల్. ఇది 2 రెట్లు పవర్ఫుల్గా మారిపోతుంది.